నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి, శుక్రుడు రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభ రాశి అంటే ఏంటనుకున్నావమ్మా? నిండు కుండ, డబ్బులే డబ్బులు. ధనస్థానంలో గురుడు, లాభస్థానంలో గురుడు, ధనగా అధిపతులు వాళ్ళకి. అందువల్ల 2 కాపలాలు కాస్తున్నారు. ఇద్దరి మధ్య మాకు చక్కగా ఈ యొక్క కుంభరాశి వాడు ఉన్నారు. సో ఇప్పుడు గురుడు 5వ ఇంట్లోకి వచ్చాడు వీడికి. వద్దంటే సంతానం లేనటువంటి వాడికి, డబ్బులు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగ విషయంలో మొన్నటిదాకా ఉసోరమంటా ఉన్నారు కుంభరాశి వాళ్ళు. పనులు దొరకట్లేదు. పనులు చేద్దామని పనులు దొరికితేనేమో పని దొరికితేనేమో వర్కర్స్ దొరకరు. వర్కర్స్ పని వాళ్ళు ఇద్దరు దొరికితేనేమో పని దొరికితేనేమో డబ్బులు ఉండవు పాపం చేయడానికి. ఈ 3 ఉన్నాయంటేనేమో అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తే వాడేమో డబ్బులు ఇవ్వడు చేయించేసుకొని. ఈ రకంగా పరిస్థితుల్లో నలిగిపోయినటువంటి ఈ యొక్క వీళ్ళు ఇప్పుడు హీరోలమ్మా, హీరోలు. వద్దంటే డబ్బు గల్గల్ గల్గల్ గల్ అని నాట్యం చేస్తారు. తర్వాత సంతానం, పెళ్ళిళ్ళు, పెళ్లి కాని ప్రసాదులు ఒకళ్ళా ఇద్దరా? వాళ్ళ మన రాశి ఫలాల్ని చూపించి వాళ్ళ తల్లిదండ్రులకి పెళ్లి చేయండి అని అడగలేక ఇదిగో పెళ్లి చేయమని అడుగుతున్న వాళ్ళు బోల్డ్ మందిని చూస్తాను నేను. గురుగారు మీరన్నా చెప్పండి సార్, ఉండలేకపోతున్నాం మేము పెళ్లి చేసుకోకుండా అని పాపం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి సిగ్గుపడిన వాళ్ళు ఎంతో మంది నన్ను అడిగితే నేను అందుకే సిగ్గు లేకుండా ఇలా చెప్తున్నాను. డైరెక్ట్ దండలతో వస్తారు. దండలు వేసేసుకుని మొత్తం ఆశీర్వాదం కోసం వచ్చేస్తారన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో క్లిక్, మ్యారేజ్ల్లోకి క్లిక్, పెళ్లి కాని ప్రసాదులు అందరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. ఇకపోతే సంతానం లేనటువంటి బ్యాచీలు ఉన్నారు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ. ఆయుర్వేదం వాళ్ళెవరో వరంగల్లో మందిస్తున్నారని అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆకులు ఏమిస్తారో తెలీదు, అవి ఏమి పెట్టి నూరుతారో తెలియదు, వెళ్ళడం మేకల్లాగా వాళ్ళు ఇచ్చినవి తినేసేయడం వచ్చేయడం. కరోనా టైంలో పొలమని చచ్చిపోయారు పాపం వీళ్ళే, ఈ ఇమ్యూనిటీ దెబ్బతిని. ఏం ఆకులో తెలుసుకోవాలి కదమ్మా మినిమం. ఆడెవడో చదువుకున్నాడో చదువుకోలేదో ఏంటి వేస్తున్నారు, గవర్నమెంట్ ఉంది మనకి, ఇవన్నీ తినేస్తారు అంతే. పిల్లలు పుడతారంటే ఇంకా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి అవసరాలు లేకుండా వెళ్ళిపోతారు, మంచిగా పిల్లలు పుడతారు. ఇకపోతే స్టూడెంట్స్ చదువులు బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. తర్వాత నీకు ఒకటి తెలియదు, ఈ మధ్యకాలంలో కొత్త ప్రాబ్లం వచ్చింది. అది పాతకాలం ప్రాబ్లమే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది అనమాట. జుట్టు ఊడిపోతా ఉండడం తెలిసిన ప్రాబ్లమే. జుట్టు మొలవట్లేదు, గడ్డం మొలవట్లేదు అని. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా ఎనార్మస్ గా, శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడే ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి జుట్టు వీళ్ళకి రావడము, జుట్టు ఊడిపోవడము, ఇలాంటి వ్యాధులన్నీ తగ్గిపోవడం. ఏవైతే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి ఒక షుగర్ తప్ప. ఎందుకంటే మామిడిపళ్ళు తినేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు తిండిని కంట్రోల్ చేసుకుంటే, స్వీట్లను కంట్రోల్ చేసుకుంటే అది కూడా తగ్గిపోద్ది. అలాగే ప్రతి పెళ్లికి వీళ్ళనే పిలుస్తారు కుంభరాశి వాళ్ళకి. జనం ఎక్కువ అనమాట, జనాలు అంటే ఇష్టం వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి. అందుకని ప్రతి పెళ్లిళ్ళకి వెళ్తారు కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి వాళ్ళు పిల్లలు కానీ వీళ్ళు కానీ సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం కనబడుతుంది. తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి జాబులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అనుకున్న పని అనుకున్నట్లు సాధించి పెడతాడు గురుడు. అయితే
జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఆర్టీసీ కండక్టర్ కొన్న బుద్ధులు వచ్చేస్తాయి వీళ్ళకి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సు పాస్ తీసుకొని ఎక్కుతాడు కదా, చూపించు అంటాడు. వాడు పాపం ఉత్తప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు లోపల చూపిస్తాడు, తలుపులో వేలాడుతున్న వాడిని కూడా కావాలని అడుగుతారు, వాడు పడిపోతాడు పాపం. వాడు అనుమానం అన్నమాట. అదే తెలుసు ఎలాగంటే వీళ్ళకి కూడా పాపం కుంభరాశి వాళ్ళకి తెలుసు. స్టిల్ దెన్ మళ్ళీ వాళ్ళని వాళ్ళే డౌట్ పడుతూ, ఇతరులను డౌట్ పడుతూ, ఈ రకంగా మొత్తం జీవితమే ఈ జూలై 31 రోజులో కూడా మొత్తము డైలమాలో ఉంటారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అయితే జ్యోతిష శాస్త్రాన్ని బాగా నమ్మేవాళ్ళు కుంభరాశి వాళ్ళే. మనకు 11 రాశులకి 5 లక్షల వ్యూస్ వచ్చినాయి అనుకో, ఒక్క కుంభరాశికే 5 లక్షల వ్యూస్ వస్తాయి. అంత మంచి వాళ్ళు అనమాట కుంభరాశి వాళ్ళు. కుంభాలుగా తింటారు, కుంభాలుగా పెట్టడం కూడా అంతే, తిట్లు కూడా అంతే, కుంభాలుగా బీపీలు కూడా కుంభాలే ఉండడం కూడా అంతా కూడా. సో వీళ్ళకి అసలు తిరుగు లేదు ఈ కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళ విషయంలో నేను రాసిస్తానమ్మా గ్యారంటీ. కొత్తగా బంగారం కొనుక్కోవడం, డ్రెస్సులు కొనుక్కోవడం, వాళ్ళ మొగుళ్ళు కొని ఇవ్వకపోయినా సరే కొనిపిస్తారు వాళ్ళు. తులం బంగారం బాంచత్ వాళ్ళకి ఎవరికి నరేంద్ర మోడీ గారు 1,50,000 చేసినా సరే కొని పడేస్తారు వీళ్ళు, డోంట్ కేర్ అంటారు. ఆ విధంగా అందరికీ కూడా నూతనంగా వస్త్రాలు కొనేటటువంటి అవకాశము, బాగా నువ్వు చెప్పి బాగా గుర్తు చేసావు, బంగారం కొనేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని వాడు ప్రేమించాలా ప్రేమించకూడదా, వాడు మంచోడా కాదా, వీడిని వదులుచుకోవాలా ఉంచుకోవాలా, తల్లిదండ్రులేమో వద్దంటున్నారు, నాకేమో నా మనసు లాగేస్తుందని వీళ్ళు ఇలా ఉన్నారు కదా. వీళ్ళకి చిన్న చిట్కా అనమాట, లిట్మస్ టెస్ట్ లాగా. డైమండ్ నెక్లెస్ అడగాల, వాడు కరెక్ట్ అయితే ఉంటాడు, లేకపోతే పోతాడు అనమాట. అందుకని కుంభరాశి వాళ్ళకి ఎలాగో ప్రేమల్లో సక్సెస్, బంగారం ఆభరణాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వస్తే నాకు నెక్లెస్ వస్తుంది, పోతాడు అంతే. మొత్తానికి ఏ రాశిలో అయినా మగాడే బలి. 12 రాశులు మగాడు ఉన్నాయే, 12 రాశులు మగాడు ఎప్పుడు మగాడే కదా బలయ్యేది. ఆడదంటేనే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మహామాయ ఆడదంటే. ఈ సీక్రెట్ తెలియనటువంటి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆడదంటే అబల కింద, తర్వాత అమాయకురాల కింద అనుకుంటున్నాడు. నార తీసి తొక్కు పెడద్దు అనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుకే పగ్గాలేసి ఆడవాళ్ళకి ఎలాగా మంగళసూత్రం వేసి ఇక్కడే ఉండాలా, బయటకు వెళ్ళకూడదు, నాలెడ్జ్ ఎక్కువ రాకూడదు, సోషల్ ఫంక్షన్స్ కి వెళ్ళకూడదు అని ఇలా బంధించేసేవారు. ఇదంతా ఇప్పుడు రివర్స్ లో మొగుళ్ళు ఉంటున్నారు. కాబట్టి అంటే మరి భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, ఆ విధంగా బాధ పెట్టిన వాళ్ళకి కూడా దేవుడు ఛాన్స్ ఇస్తాడు కదా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు, పెళ్ళిళ్ళు వచ్చేస్తాయి, పిల్లలు పుట్టేస్తారు. అసలు గంపెడంత సంసారం, పనులు కూడా రెస్ట్, పని దొరకనంతసేపు పని దొరకలేదు అంటారు. ఇప్పుడు పెళ్ళంతో టైం గడపడానికి కూడా లేనంత పనులను ఫుల్ బిజీ అయిపోతారన్నమాట. ఆ విధంగా మోడీ గారి కంటే బిజీ అయిపోతారమ్మా కుంభరాశి వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిష్కారం? ఇప్పటికే ఎక్కువైపోయింది మంచి, ఇంకా మంచిగా ఉండడానికి ఏలినట్స్ ఏం జరుగుతుంది కాబట్టి బలవుతున్న భర్తలకి చెప్పండి. అవును, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. ఈ విధంగా రావి చెట్టు మర్చిపోకూడదు. అవినాభావ సంబంధం మానవుడికి నాగలోకానికి, మానవుడికి రావి చెట్టుకి అవినాభావ సంబంధం. కాబట్టి ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ యొక్క ఓం రాహవే నమః, ఓం శనియే నమః అంటూ చేసుకుంటే మొత్తం కుంభరాశి వాళ్ళు ఫస్ట్ క్లాస్ అయిపోతారమ్మా. ధన్యవాదాలు.